11 ఏళ్ల మోడీ స్వచ్ఛమైన పాలనకు సంబంధించి అదేవిధంగా ఏదైతే మల్కాజ్గిరి ఎంపీ 1 ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈటెల రాజేందర్ ఏదైతే మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ సీనియర్ లీడర్ ఈటెల రాజేందర్ ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫోటో ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. మొత్తం అంటే ఓవరాల్గా భారతదేశంలో 11 ఏళ్ల నుంచి మోడీ వచ్చిన తర్వాత నుంచి ఎలాంటి పాలన అందించామని చెప్పేసి ఒకవైపు చెప్తూనే మరోవైపు ప్రత్యేకంగా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఎంపీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి గత సంవత్సర కాలంగా ఏదైతే చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ఇక్కడ ఈటెల రాజేందర్ ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు. చాలా వరకు చూస్తున్నాం మనకు ఈ 1 ఇయర్ కాలంగా ఏదైతే మల్కాజ్గిరిలో ఏమేమి ఏర్పాట్లు చేశారు, ఏమేమి నిధులు తీసుకొచ్చి ఎక్కడెక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశాడు అనేది చాలా స్పష్టంగా మోడీ చేతుల మీదుగా సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బేగంపేట విమానాశ్రయం ఇది ఒకటి స్పష్టంగా కనబడుతుంది. మొత్తం చాలా అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మరో పక్కన 430 కోట్లతోని చెర్లపల్లి రైల్వే స్టేషన్కి సంబంధించి కూడా ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. మొత్తం ఇక్కడ చూస్తుంటే రామగుండం ఫర్టిలైజర్ ఏదైతే పెద్దపల్లి జిల్లాలో ఉన్న రామగుండం ఫర్టిలైజర్కి సంబంధించి ఇక్కడ మోడీ చేసిన గొప్ప పనుల గురించి, మోడీ చేసిన అభివృద్ధి పనుల గురించి కూడా మొత్తం ఇక్కడ వివరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మోడీ ప్రభుత్వ హయాంలో ఏవేవి 11 సంవత్సరాల అద్భుతాలని చెప్పేసి కొన్ని హైలైట్స్ మాత్రం ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఇటీవల ఆపరేషన్ సింధూర్ వేగవంతమైన ఎట్లయితే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మోడీ కానీ అటు కేంద్ర ప్రభుత్వం ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది, ఆపరేషన్ సింధూర్లో సైనికులకు ఎలాంటి స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్ మీద యుద్ధం చేసింది అదేది కూడా మొత్తం చెప్పడం జరుగుతుంది. ఆపరేషన్ కావేరీ కింద ఘర్షణతో సతమతమవుతున్న సుడాన్ నుండి 3000 భారతీయులను స్వదేశానికి తీసుకురావడం, 2025-2026 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగం కోసం కేటాయించిన బడ్జెట్లో కూడా 70% మూలధన బడ్జెట్లో దేశీయ ఉత్పత్తుల కోసం అని చెప్పేసి ఏదైతే మోడీ చేసిన ఈ 11 ఏళ్ల అద్భుత పాలనకు సంబంధించి అవినీతి లేని పాలనకు సంబంధించి ఏదైతే గతంలో చూస్తున్నా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి, బట్ మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి అవినీతి లేదు, ఎలాంటి కేసులు లేవని చెప్పేసి చాలా స్వచ్ఛమైన పాలన అని చెప్పేసి మొత్తం ఇక్కడ ఆపరేషన్ సింధూర్ సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఈ ఫోటో చూస్తుంటే ఆ రోజు పహల్గామ్లో జరిగిన దాడికి సంబంధించిన ఫోటోలు కూడా పెద్ద ఎత్తున హైలైట్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఫోటో ఎగ్జిబిషన్లో మొత్తం ఎక్కడికక్కడ ఇటు మల్కాజ్గిరితో పాటు దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం చేసిన హైలైట్స్ అన్నీ ఆ ఫోటో ఎగ్జిబిషన్లో చాలా పెట్టడం జరిగింది. చాలామంది అయితే కార్యకర్తలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఫోటో ఎగ్జిబిషనే ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. అటు చాలామంది అయితే మహిళలు వస్తున్నారు, ఇటు మహిళా కార్యకర్తలు, అటు చాలామంది కూడా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాన్స్టిట్యున్సీ అన్ని కేంద్రాల నుంచి కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ జాతీయ నేతలు డీకేఆర్ ఇట్లా చాలా పెద్ద ఎత్తున నేతలు కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ పార్టీ ముఖ్య నేతలందరూ హాజరవుతున్న చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. మరో పక్కన ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా నిన్ననే పార్టీ కార్యాలయంలో కూడా పార్టీ కూడా చాలా యాక్టివ్గా ముందుకు పోతుందని చెప్పొచ్చు. చూద్దాం, కొద్దిమంది కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాము, చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు జంగారెడ్డి గారు, మా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఓన్లీ 2 సీట్లు ఉండేది లోక్సభలో. ఆ రోజులు నాకు గుర్తొచ్చాయి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాయి. మా వాళ్ళందరికీ అదే చెప్తున్నాను. వెరీ గుడ్. అంటే చాలా పాత మెమరీస్ అన్నీ రిఫ్రెష్. అంటే భారతీయ జనతా పార్టీ 0 నుండి ఎట్లా ఎదిగిందని తెలుసుకోవడానికి వెరీ గుడ్ ఎగ్జిబిషన్. యాక్చువల్గా చాలా వరకు తెలియదు ఈ జనరేషన్కి, మనకు అన్లెస్ మనం చూస్తే కానీ అర్థం కాదు. ఫోటోలు చాలా అంటే పాత గుర్తులు చాలా తెస్తున్నాయి. అంటే ఆ రోజు అద్వానీ గారు ఎట్లా వాళ్ళ నాయకత్వంలో అగైనెస్ట్ పోరాడారు, ఎట్లా రథయాత్ర చేశారు, ఇవన్నీ గుర్తులు మర్చిపోతున్నాం. ఇప్పుడు వెరీ గుడ్, యూ మేడ్ ఎ వెరీ గుడ్ ఎఫర్ట్. ఇప్పుడు అద్వానీ గారు ఈవెన్ మన మోడీ గారి అచీవ్మెంట్స్ ఒక దగ్గర చూడాలంటే ఇది వెరీ గుడ్ అవకాశం. ఇది చాలా వరకు మనం చూస్తూ ఉన్నాము. లోకల్గా ఉన్న మీడియాస్ కానీ లోకల్గా ఉన్న సోషల్ మీడియా ఇంత కవరేజ్ లేదు. మనకు ఢిల్లీకి పోతే కానీ అర్థం కాదు ఇదంతా. బట్ ఇట్స్ వెరీ గుడ్ ఎఫర్ట్ యాక్చువల్లీ. చాలా ఎట్లా ఉంది మోడీ 11 ఏళ్ల పాలనకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి అటు బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ కూడా రాష్ట్రానికి ఏం నిధులు కేటాయించట్లేదని చెప్పేసి పదే చెప్తున్న పరిస్థితి, దానికి ఏం చెప్తారు మరి? మోడీ పాలనలో పార్టీలకు అతీతంగా కేటాయింపులు జరుగుతున్నాయి. కాకపోతే లోకల్ గవర్నమెంట్స్కి కొద్దిగా అది అందిపుచ్చుకునేటువంటి ఒక
ఇది ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నాకు తెలిసి మోడీ ప్రభుత్వం పెద్దగా బయాస్ చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు జనరల్గా ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటిని వీళ్ళే అనవసరంగా డిలే చేశారు. అది ఎప్పుడో సఫర్ అవుతున్నా కూడా వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం చేస్తూ ఉన్నారు. బట్ మోడీ ఈజ్ ఈక్వల్లీ గివింగ్ టు ఎవ్రీ వన్. వాళ్ళకి అన్నీ చిన్న ఒక రాష్ట్రంతో వాళ్ళకి వచ్చేది ఏం లేదు. కానీ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇప్పుడు చాలా ఉన్నాయి, రైతు బంధుతో పాటు రైతుకి ఇవ్వాల్సినటువంటి చాలా స్కీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు మనలోకి పేర్లు కూడా తెలియదు. కానీ నేను చూస్తుంటే మనకి ఇప్పుడు అంటుంది ఎంత అవకాశం ఉన్నా వాడుకోలేకపోతున్నాము. అన్ఫార్చునేట్లీ తెలంగాణలో ఎట్లయిపోయిందంటే రాజకీయానికి పరిమితం అవుతున్నారు కానీ ప్రజాస్వామ్యం ప్రజలకు వాడుకునే పరిస్థితి లేదు. సో డెఫినెట్గా నా దృష్టిలో ఇంకా ఇలాంటి ఎగ్జిబిషన్స్ మీరు గల్లీ స్థాయికి తీసుకుపోతే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలకు తెలియాలి, ఇది ఒకటే కాదు, ఆల్మోస్ట్ మీరు అన్ని కాన్స్టిట్యుయెన్సీలలో అన్ని కూడల్లో కూడా ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టాలి. చాలా వరకు పథకాలే మనకు అర్థం తెలియదు. చాలా వరకు ఇప్పుడు మనకి ఏమి ఇస్తున్నారు, మన కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది, వాటిని ఎలా అందిపుచ్చుకోవాలో కూడా తెలియదు. సో ఐ ఫీల్ దిస్ ఎగ్జిబిషన్ షుడ్ రీచ్ అవుట్ టు ద రియల్ మాసెస్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టి మే 26వ తారీఖు వరకు 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రపంచంలో అంతర్జాతీయ రంగంలో సాధించిన ఘన విజయాలు, 2014 సంవత్సరంలో వారు బాధ్యతలు తీసుకున్నప్పుడు అనేక రకాల పెను సవాళ్ళుండే, ఒక్కొక్కటి అన్నీ కూడా సాధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పడం కోసం, అదే రకంగా మన యొక్క మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు జనహృదయ నేత ఈటెల రాజేందర్ గారు 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నేను కూడా ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నాను. వీరు ఈ యొక్క సంవత్సర కాలంలో భారతదేశంలోనే పెద్ద నియోజకవర్గం అయినటువంటి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వారు 1 సంవత్సరంలో చేసినటువంటి విషయాలన్నీ కూడా వారు పూర్తిగా కూడా ఎగ్జిబిషన్ ద్వారా ప్రదర్శిస్తూ ఉన్నాం. ప్రధానంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయినప్పటి నుంచి భారతదేశంలో 2020 ఏప్రిల్ నుంచి 80 కోట్ల పైగా పేద ప్రజలందరూ కూడా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా పేద ప్రజలందరూ కూడా ప్రతి నెల 5 కిలోల బియ్యం చొప్పున ఇస్తున్నటువంటి గొప్ప ప్రధానమంత్రి, పేదల పెన్నిధి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైనటువంటి వ్యవసాయ రంగాన్ని, దేశానికి వెన్నెముకైనటువంటి రైతును, తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడం కోసం అనేక రకాల పెనుమార్పులు తీసుకొచ్చినటువంటి గొప్ప రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారు. అందులోనే ప్రధానమంత్రి ఫసల్ బీమా, పేద రైతాంగానికి అందరూ కూడా మరి ప్రధానమంత్రి 6,000 రూపాయలు ప్రతి ఒక్క పేద రైతుకి ఇవ్వటము, అదేవిధంగా ఎరువుల కొరత తీర్చడము, ఎంఎస్పీ సిఎస్ఈపీ ద్వారా కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ ద్వారా ప్రతి సంవత్సరం మినిమం సపోర్ట్ ప్రైస్ని పెంచి 2014 కంటే ముందున్నటువంటి రేట్లను ఈసారి పెంచి డబల్ చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉన్నాయి. పూర్తిగా కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు భారతదేశానికి అంతర్జాతీయ రంగంలో వన్నె తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎందుకు ఇంత చేస్తున్నా కూడా గత 10 ఏళ్లలో ఉన్న బీఆర్ఎస్ కూడా రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గాడిద గుడ్డు అని చెప్పేసి చెప్తున్నది. ఇవన్నీ కూడా పసలేని వాదాలు. నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని కానీ కేరళ స్టేట్ ఇన్ఛార్జిని, ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చినటువంటి స్పష్టంగా వైట్ పబ్లిక్స్ ఉన్నది. ఒక రాష్ట్రం కానీ ఇంకో రాష్ట్రానికి ఈ పార్టీ అధికారంలో ఉందని ఆ పార్టీ అధికారంలో కానీ ఉండదు. ఈ యొక్క పూర్తిగా కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సమానంగా ఆయా రాష్ట్రాల యొక్క నిష్పత్తి ప్రకారంగా పూర్తిగా కూడా నిధులు కేటాయిస్తూ ఉంటారు. దేశంలో పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వము ఫెడరల్ సిస్టమ్ ద్వారా ఆయా రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు ఖచ్చితంగా అమలు జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి గత 10 సంవత్సరాలని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కూడా నట్టేట ముంచింది. అన్ని రకాల ప్రజలను, అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి ఏమి తేడాలేదు. ప్రభుత్వాలు మారితే, పాలకులు మారితే రైతుల యొక్క ప్రజల యొక్క తలరాత మారుతుందని ప్రభుత్వాన్ని మార్చింది తప్ప, పవర్ ట్రాన్స్ఫర్ అయిందే తప్ప ప్రజల యొక్క తలరాతలు మారలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా
పేదలకు వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రెండు కూడా నియంతృత్వ పార్టీలు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కుటుంబ పార్టీలు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కూడా ఈ యొక్క మైనార్టీ ఓట్ల కోసము పూర్తిగా కూడా ఉదాసీనంగా వ్యవహరించేటువంటి పార్టీలు. రెండు పార్టీలు కూడా కమిషన్ పార్టీలు. ఈ రెండు పార్టీలను పక్కన పెట్టి రాబోయేటటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ప్రతి పథకం కూడా అమలు జరగాలంటే ఈ రాష్ట్రంలో పూర్తిగా కూడా పేదలకు రాజ్యం రావాలంటే, బీదలకు రాజ్యం రావాలంటే అది భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. రాబోయేటటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీదల ప్రభుత్వం, నీతివంతమైన పాలన, నైతిక విలువలతో కూడిన పాలన. గత ప్రభుత్వాలన్నీ కూడా అవినీతి ప్రయాణం చేసినది పాలన. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రభుత్వానికి ప్రజలు పూర్తిగా కూడా పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం. చూస్తున్నాం కదా, మొత్తం నా వెనకాల చూస్తుంటే దాదాపు 11 ఏళ్ల నుంచి మోడీ హయాంలో జరిగిన అభివృద్ధి, దేశవ్యాప్తంగా చేసిన అభివృద్ధి మొత్తం ఇక్కడ ఫ్లెక్సీల ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చిన లీడర్లందరూ దాదాపు ఏదైతే తెలంగాణకు ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అటు ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదైతే ప్రచారం చేస్తుందో అది కేవలం రాజకీయాల కోసమే వాడుకుంటున్నారు తప్ప మోడీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నారని చెప్పేసి అత్యధిక నిధులు కూడా తెలంగాణ కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అటు గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. బట్ వాళ్ళు వేసే దుష్ప్రచారాలు, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే కాబట్టి, కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ఇద్దరు రెండు పార్టీలు ఒకటే కాబట్టి కావాలని బీజేపీ రాష్ట్రానికి ఏం చేయట్లేదు, మోడీ కూడా ఏం చేయట్లేదు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం మాత్రమే చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో బీజేపీ చాలా అత్యధిక స్థానాలు గెలిచి రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో వస్తుందని చెప్పేసి నాయకులు చెప్తున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా ఫోటో ఎగ్జిబిషన్ సంబంధించి వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.